హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాయలసీమ కుర్రోడ్ని. ఈరోజు పాల కోసం వెళ్తున్నాము. సో ఇక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది డైరీ ఫాము. మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత మిగతాటన్నీ కంటిన్యూ చేద్దాం. నాకు తెలిసి దీంట్లో నా ఫేస్ ఎక్కడ కనిపించకపోవచ్చు. బ్లాగ్ని అయితే ఎంజాయ్ చేయండి. యాక్చువల్గా ఈరోజు వెదర్ అయితే సూపర్గా ఉంది. మామూలు వెదర్ కాదు. ఒక 4-5 రోజుల నుంచి ఎండ బీభత్సంగా ఉండింది. సో సడన్గా వాతావరణం మారిపోయి వర్షాలు అనేటివి కొంచెం మొదలైనాయి అన్నమాట. అందుకు ఎక్కడ చూసిన వాతావరణము బాగా క్లౌడీగా ఉంది. సో బేసిక్గా ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా ఈ ఏరియా అంతా ఆల్మోస్ట్ వచ్చే వాళ్ళంతా టూరిస్టులే. సో టూరిస్టులు వచ్చినప్పుడు ఏమో ఈ మాదిరి వెదర్ ఉండింది అనుకోండి, వాళ్ళు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఇక్కడ ఉన్న హౌసులకి మొత్తం మీరు గమనిస్తే కనుక మొత్తం పెయింటింగే ఉంటుందన్నమాట. సో ఆ పెయింట్ను ఫోటోలు తీసుకోవడము, సో ఆ విధంగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇప్పుడు కొంచెం వర్షం పడుతుంది, తర్వాత ఉదయం పూట కదా, అందుకే క్రౌడ్ పెద్దగా కనిపించడం లేదు. కానీ లేకపోతే కనుక మొత్తము సైకిల్ తొక్కుంటా ఇదంతా మొత్తం సైకిళ్ళే కనపడతాయి. అందరు ఎక్కడెక్కడి నుంచే వస్తారు ఇక్కడికి. వచ్చేసి సైకిల్ అన్నీ తీసుకొచ్చుకుంటారు వచ్చేటప్పుడే. కార్లకు, మినీ బస్సులకు అలా వాటికి వెనకాల కట్టుకొని వస్తారనమాట. కట్టుకొని వచ్చి ఒక దగ్గర పార్కింగ్ పెట్టుకొని ఏది వెహికల్, తర్వాత సైకిల్ అన్నీ తీసుకొని మొత్తం ఇంకా తొక్కుతూ ఉంటారు అనమాట. ఇదే పని వాళ్ళకి. ఇంకా మొత్తము లొకేషన్స్ మాత్రము సూపర్గా ఉంది. ఎవరైతే ఈ టైంలో వస్తారో ఇక్కడికి టూరిస్ట్గా చూడడానికి, వాళ్ళందరికీ మాత్రము పైసా వసూలు అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ మాదిరి వెదర్ అనేది ఉందనుకోండి, వాళ్ళు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. మరి వర్క్ ఫ్రమ్ హోమా, ఆఫీస్ లీవ్ పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారో తెలియదు. కానీ వీళ్ళు మాత్రం ఈ విధంగా సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఎండల కాలం వస్తే సైకిళ్ళు, చలికాలం వచ్చిందనుకోండి ఐస్ పడుతుంది కొండంతా. మీకు ఎదురుగా కనపడుతుంది కదా ఐస్ మీద కొండంతా. ఈ కొండ మీద అంతా ఐస్ పడుతుంది అనమాట. బేసిక్గా ఆ ఐస్ పడినప్పుడు పైనుంచి ఇది చేస్తారనమాట. అది ఏమంటారా, స్కేటింగ్ అంటారా, ఏమంటారా. కొన్ని నేను మిస్ అవుతా అంటా కదా, మీకు తెలిసేటి కొన్ని కామెంట్లో చెప్తానండి. అప్పుడు నేను కూడా తెలుసుకుంటా కదా దాని పేర్లు ఏంటి ఏం కథ అని. మొత్తం చూడండి అన్ని మేఘాలే కిందికి వచ్చేసినాయి. మరి నేను వెళ్ళే ప్లేస్కి డ్రోన్ ఎగరేద్దామని అనుకుంటున్నా. మళ్ళీ అడిగి పోయినాక డ్రోన్ ఎగరడం అవుతుందా లేదా తెలియదు, చూద్దాము. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మన డ్రోన్ గాడు ఎగురుతాడా ఎగరడా అని. చూడండి ఈ కొండల మధ్యన మేఘాలన్నీ కిందికి వచ్చింటే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, బేసిక్గా నేచర్ను కెమెరాలో చూస్తే మీకు ఎలా ఉంటుంది ఏమో తెలియదు. కానీ లైవ్లో ఉండి ఎంజాయ్ చేస్తే దాని కథ వేరు. సో అంత వావ్ అనిపిస్తుంది. అంటే నేను చెప్పాను కదా, ఎవరైతే టూరిస్టులు వస్తారో ఈ టైంలో వచ్చే వాళ్ళకి పైసా వసూలు అని, వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయిపోతారు. ఎందుకంటే నేను ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు మా రెస్టారెంట్కి వస్తారు కదా వాళ్ళు ఫుడ్ తినడానికి. సో వచ్చినప్పుడు చెప్తారనమాట వాళ్ళ అనుభవాలు. అందుకు నాకంటే భాష రాదు, కానీ మా ఓనర్ గారికి భాష వచ్చు కదా, వానితో చెప్పినప్పుడు మనకు చెప్తా ఉన్నాడు అనమాట. ఇలా ఉంటుంది ఇక్కడ కల్చరు, ఇలా ఉంటుంది వీళ్ళ ఎంజాయ్మెంటు అనేట్టు అనమాట. సో అప్పుడు మనకు తెలుస్తుంటుంది అనమాట వీళ్ళ హ్యాపీనెస్ ఇది ఎందులో వెతుక్కుంటారు వీళ్ళు అని. ఇది చూడండి ఇక్కడైతే మామూలుగా లేదు, మేఘాలంతా కిందికి బాగా వచ్చేసినాయి. సో ఎట్ట చూసినా మీరు కొండలే ఉంటాయి అన్నమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది వెదర్ కానీ లొకేషన్స్ కానీ. చూడండి ఆ కొండ మీద పొట్టెలన్నీ మేత మేస్తున్నాయి. అంటే కనిపిస్తున్నాయి లేదా మీకు తెలియదు. ఈ గుర్రాలు, ఇక్కడ గుర్రాలు కూడా బాగానే సాగుతారండి. సింపుల్గా మీరు ఈ రోడ్డు అమ్మడి చూడండి, మీకు కనిపిస్తుందో లేదో, ఒక తాడు కట్టేస్తారు. ఆ తాడు దాటి గుర్రాలు కానీ ఆవులు కానీ ఆ లోపలే ఉండిపోతాయి, దాన్ని దాటి బయటికి రానే రావు. ఇక్కడ చూడండి ఈ లొకేషన్స్ అయితే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగున్నాయి. చాలా దూరంలో ఉన్నాయిలేండి కొండలంతా. నేను చెప్పాను కదా ఈ మాదిరి సైకిల్ వేసుకొని తొక్కుతూ ఉంటారనమాట. సో ఆడికి చూడండి వర్షం పడుతుంది, చల్లంగా ఉంది, అయినా కూడా సైకిల్ తొక్కుతూనే వస్తున్నారు. ఇక్కడే మనం పోవాల్సింది పాలకి, లోపల ఉంటుంది డైరీ ఫాము. ఐస్ పడినప్పుడు వస్తే ఈ లొకేషన్స్ మాత్రము బీభత్సంగా ఉంటాయన్నమాట. ఇదంతా మొత్తం ఐస్ ఉంటుంది. నేను చాలాసార్లు భయపడిపోయాను అనమాట.
దీనికి సైడ్ ఇవి పెడతారనమాట. జస్ట్ ఉన్న రోడ్డు ఇదే అని, ఎందుకంటే ఐస్ పడినప్పుడు ఏం కనిపించదు కదా. సో అప్పుడు ఈ నుంచి ఇట్లా కిందికి చూసామనుకోండి, సో ఇది మొత్తం ఐస్ ఉంటుంది అనమాట ఈ నుంచి కింది వరకు. అప్పుడు బండి స్కిడ్ అయిపోతే ఏంద్రా పరిస్థితి అని అనిపిస్తుంది అనమాట. సో నేను చెప్పాను కదా, చూడండి ఇట్లా రోడ్డుకి ఇరుపక్కల ఇట్లా తాడు కట్టేస్తారు అంతే. ఈ తాడు కట్టేస్తే ఈ ఆవులకు తెలిసిపోద్ది అనమాట ఇది మన బార్డర్ అని. ఇంకా దీన్ని దాటవన్నమాట. ట్రాక్టర్ వస్తుంది, ఇంకేదో మందు కొట్టినీకో దానికో కోసం పోతున్నాడు. ట్రాక్టర్లు మాత్రము చాలా పెద్ద పెద్ద అండి, ఇక్కడ మామూలు సైజు కాదు. ఇదే పాల కేంద్రము, దీని లోపల ఉంటాయన్నమాట అన్నీ మొత్తం పాలు. పదండి మీకు ఒకసారి లోపల ఆవులని చూపిస్తాను, ఆవులు ఎలా ఉంటాయి ఏం కదా అని. ఆల్మోస్ట్ అన్నీ బయటికి ఉంటున్నాయి. చూడండి, గుర్రాన్ని గాడిదను ఒకటే ఘాటి కట్టేయకూడదు అంటారు, మళ్ళీ ఇక్కడ మాత్రం రెండు ఒకటే దానికి ఉన్నాయి. చూడండి మొత్తం ఆవులన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. వెదర్ కొంచెం బాగుంది కాబట్టి బయటికి వెళ్ళాయన్నమాట, లేకుంటే అన్నీ లోపలనే ఉంటాయి. మీకు అది కూడా క్లిప్పింగ్ యాడ్ చేస్తా చూడండి. చూసారా మొత్తము ఆవులన్నీ ఎలా ఉన్నాయో. బయట చల్లదనం ఉందనుకోండి, సో అన్నీ లోపలనే పెట్టేస్తారు. బయట కొంచెం వాతావరణం బాగుందంటే కనుక అన్నీ మళ్ళీ బయటకు తోలుతారనమాట. ఇది వచ్చేసి మేతది అనమాట. పైన గడ్డి ఉంటుంది, స్టోరేజ్ చేసుకుంటారు. మీకు పైన చూపిస్తలేండి, పైనుంచి పడతా ఉంటుందన్నమాట. చూడండి మొత్తం ఆవులకే. మరి పాలు ఎలా తీస్తారో నాకు కూడా ఐడియా లేదు. మామూలుగానే చేత్తో తీస్తారా, మిషన్లతో ఏమైనా సపరేట్ బ్యాటరీ మిషన్లు కూడా ఉంటాయి కదా, అలా కూడా తీస్తారేమో మరి. వాటర్ది అయితే ఉంది కానీ పాలదైతే కనిపించడం లేదు. ఈ దోమలు లేకోకుండా ఇంకా చూడండి కొన్ని దూడలు ఉన్నాయి. సేమ్ మనకు తెలిసిందే కదా, మనకైనా ఎక్కడైనా దూడలు అనేటి చిన్న దూడలు ఉంటే ఇన్నే కట్టేస్తారు, పంపారు వాటికి కూడా. ఒకసారి మీకు బయట చూపిస్తా పదండి. చూడండి ఇది మొత్తము గడ్డి వేసుకుంటూ వస్తుంది అనమాట. దీంట్లో మొత్తం లోపల వేసేస్తాడు, పెద్ద రోల్ మాదిరి ఉండేది, ఒక గట్టన పెద్ద మూట. దాంతో నుంచి అది చిన్న చిన్నదిగా కట్ చేస్తుంది, ఇట్లా వేసుకుంటూ వెళ్తుంది అనమాట 2 సైడ్స్. చెప్పాను కదా, ట్రాక్టరు మామూలుగా ఉండదు సైజులు. ఎంత పెద్ద పెద్ద ట్రాక్టర్లు ఉంటాయంటే అంత పెద్ద పెద్ద ట్రాక్టర్లు ఉంటాయి. ఇది చూడండి, ఇది మొత్తం బేట వీళ్ళది. చూడండి ఆడ దూరంలో ఉన్నాయి మొత్తం ఆవులన్నీ, ఆడ మేస్తున్నాయి. బాగా చల్లంగా ఉంది వాతావరణం, వర్షం తగ్గింది కాబట్టి ప్రస్తుతానికి. ఇట్లా వస్తుందన్నమాట, గ్రాస్ తెచ్చుకుంటారు. ఇంకా ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వేసుకుంటూ ఉంటారు అనమాట. చూడండి ఆవులు అంతా ప్రశాంతంగా ఉంటాయి, అన్ని జెర్సీ ఆవులే. పదండి ఇంకోసారి మీకు పైన చూపిస్తామని చెప్పినా కదా, ఆ లోపల కింద మనం ఆవులను చూసింది. ఇప్పుడు దానిపైన ఉండేది ఇక్కడ ఇంకో ట్రాక్టరు. పెద్ద పెద్ద ట్రాక్టర్లు అండి, చిన్న చిన్న ట్రాక్టర్లు కూడా కాదు. ఇది గడ్డి అంతా చెప్పాను కదా, ఆ రోలు కవర్ తీసేస్తే మళ్ళీ ఇలా ఉంటుంది. దీన్ని అంతా ఆ మిషన్లో వేస్తే, కింద మిషన్ చూపించాను కదా, అది ముక్కలు ముక్కలుగా చేసి ఇట్లా లోపల పడేస్తుంది. చూడంతా మొత్తం ఎంత స్టోరేజ్ ఉందో. దీనికి కూడా మళ్ళీ మిషన్ ఉంది పైన, ఇవన్నీ తీసుకుని పోయి ఆడేసుకోవడానికి పైన అంతా. నేను చూపించాను కదా పైనుంచి కిందికి గడ్డి వస్తుందని, సో దీంట్లో వేస్తే కింద పడిపోద్ది. అట్లా 2 బొక్కలు పెట్టుకున్నారు, మళ్ళీ మోసుకొని పోకోకుండా దీంట్లో పడేసినారంటే అంతా కిందికి వెళ్ళిపోద్ది. ఇది షిఫ్ట్ చేసేది మిషను. ఇంకపోతే ఇది చూడండి, ఇది మీరు లైవ్లో చూస్తే బాగుంటుంది. గడ్డి అంతా ట్రిమ్ చేసుకుంటూ వెళ్తుంది కదా ట్రిల్లర్తో. ఇదంతా దీన్ని ఒక సైడ్కి పెట్టేస్తారనమాట, మొత్తం కింద తిరుగుతూ ఉంటుంది. నేను ఈసారి ఎప్పుడన్నా షార్ట్ వీడియో పెడతా. అది తిరిగినప్పుడు ఏమవుతుందంటే మొత్తము ఇట్లా చెల్లాచెదలుగా ఉండేదంతా ఒక సైడ్కి పడిపోతూ వస్తుందన్నమాట. మళ్ళీ దాన్ని రోల్ చేసి అట్లా ఆడ చూపించాను కదా, అట్లా గట్టలు కట్టేస్తారనమాట. ఇవి మొత్తం పాలు పోస్తుంది కదా, ఇవన్నీ 35 కిలోలు అనమాట. మామూలుగా ఫుల్ చేస్తే 40 చేసుకుంటాము, మాకు కొంచెము అంత ఫుల్ అవసరం లేదని 35 వరకే చేస్తాము. ఇది పాలు. ఆవిడ ఫేస్ ఎందుకు లేండి మీకు. ఇక్కడ సర్వసాధారణంగా ఉండేటి చెప్పాను కదా సైకిళ్ళు, పిల్లోళ్ళకి కూడా చిన్న చిన్న పిల్లోళ్ళకి కూడా ఉంటాయి. మనము రోడ్లకి మన సందు రోడ్లోకి తీసుకుని పోవాలంటేనే పిల్లలను ఇబ్బంది పడతాము. అలాంటిది వీళ్ళు బుడ్డ సైకిల్ వేసుకొని చిన్న పిల్లలు 3-4 ఇయర్స్ పిల్లలను కూడా మెయిన్ రోడ్లు ఎక్కిచ్చేస్తారు. అంటే రోడ్లన్నీ చెప్తారనమాట, రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా పోవాలి ఏం కథ అని. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషను. ఇప్పుడు మీకు బాగా కనపడుతున్నాయి అనుకుంటా ఆవులన్నీ. మొత్తం చూడండి ఆవులు కింద ఎంత బాగా మేస్తున్నాయో. ఇదనమాట ఆవుల పొజిషను. చాలా బాగుంది కదా ఆవులన్నీ. ఎంత బాగుందో.
మొత్తం చూడండి అన్ని ఆవులే మేస్తున్నాయి. బాబా మామూలుగా లేదు నేను లొకేషన్ చూడండి. లొకేషన్స్ అయితే మామూలుగా లేవు ఇక్కడ కూడా, అంత బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్గా అయితే కనుక. ఇంకా చూడండి మేఘాలు చెప్తాయి కదా, మేఘాలు మామూలుగా లేవు. మరి దీనిపైన కూడా ఉన్నాయి మేఘాలు. కొంచెం పైకి వెళ్దాము, వెళ్తాడా వెళ్ళడా? ఓకే, ఇది అంతకు మించి పోవడంలే. ఇదండి మొత్తానికైతే ఈ లొకేషన్స్, ఈ ఆవులు లొకేషన్స్ మాత్రం చూడండి పైనుంచి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్, మామూలుగా లేవు లొకేషన్స్ అయితే. ఇలా లొకేషన్స్ మాత్రము చూస్తే దానికైతే వేరుగా ఉంటుంది అసలు. అది మెయిన్ రోడ్డు, బస్సు వెళ్తుంది చూడండి. ఇది అసలు హైలైట్. కొంచెం టైం లేదు, టైం ఉండింటే ఇంకా కొంచెం బాగా వీడియో రికార్డ్ చేసుకుని వెళ్తాము. ఇది మొత్తానికి అయితే పాలు తీసుకున్నాము, మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. ఈ వాతావరణం చూడాలంటే మీరు మంచులోనే ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి ఎదురుగా కూడా కొండల మీద మేఘాలు దిగిపోయినాయి, వర్షం పడుతుంది కాబట్టి. ఆ పక్క ఆవులు అవి యథావిధంగా వాటి డ్యూటీ చేస్తున్నాయి. మన డ్యూటీ మనం ఏం చేస్తున్నాం, డ్రైవింగ్ చేస్తూ రికార్డింగ్ చేసుకుంటున్నాము. ఇది ఈ కింద నుంచి చూస్తే ఇదంతా మొత్తం కిందికి డౌన్గా ఉండదు, రోడ్డు వరకు ఐస్ ఉన్నప్పుడు సూపర్గా ఉంటుంది లేండి. ఈ పక్క చూడండి 2 గుర్రాల గాడిదల మేస్తున్నాయి 2. చూడండి ట్రిల్లర్, ఇక్కడ ట్రిల్లర్ ఎలా ఉందో. ఇది ఇటుపక్క ఒకటి ఉంది, ఇటుపక్క ఒకటి ఉంది, ఈ పక్క రెడ్ది. ఇది కూడా డైరీ ఫామే, మనం దీంట్లోకి తెలియదు ఇవి ఎవరియో ఏంటో మరి. ఈ ఆల్మోస్ట్ ఇక్కడ 2-3 డైరీ ఫామ్లు ఉంటాయిలేండి. మనం రెగ్యులర్గా వెళ్ళేది ఆడికే కాబట్టి ఆడికి వెళ్తాం అనమాట. ఇది ఆర్మీ వెహికల్ వెళ్తుంది. ఇంకా ఈ పక్క కొండలు, ఈ పక్క మేఘాలు, ఎటు చూసినా నాయన ఏదో దీన్ని పొగడమే పని అయినట్టు ఉంది. కానీ చూడనికి మాత్రము 2 కళ్ళు సారిపోవు అన్నట్టు ఉన్నాయి లొకేషన్స్ మాత్రము. ఇటు పక్క చూడండి, ఈ లొకేషన్ మాత్రము నేను చాలా రోడ్డు హైట్లో ఉన్నాయి కదా, ఈ పక్క హౌస్లు అన్నీ చాలా రోడ్డు కిందిలో ఉన్నాయి అనమాట. అవి ఇంకా చాలా బాగుంటాయిలేండి. సో ఎలా అనిపించింది వీడియో? మొత్తానికి అన్ని లొకేషన్స్ బాగానే నచ్చినాయా? ఈ డ్రోన్ లొకేషన్స్ ఎలా ఉన్నాయి? సో డ్రోన్ లొకేషన్స్ నచ్చినాయా మీకు? సో ఎలా అనిపించిందో వీడియో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేస్తారని ఆశిస్తూ, మీరు రాయలసీమ కుర్రోడు. జై హింద్.